జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సలార్ సినిమా కోసం. శుక్రవారం నాడు గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ ప్రాజెక్టు గురించి పలు ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సలార్ కథ ఆలోచన ఇప్పటిది కాదు, దాదాపు 15 ఏళ్ల క్రితమే దీనికి బీజం పడింది. అప్పటికి ప్రశాంత్ నీల్ దర్శకుడు కాదు, డైరెక్టర్గా తొలి ప్రయత్నంలోనే ఇంత పెద్ద కథ చెప్పాలంటే బడ్జెట్ ప్రకారం కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే కొన్ని చిత్రాలు తెరకెక్కించిన తర్వాత సలార్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నారు ఆయన. ఉగ్రం సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టిన ప్రశాంత్ నీల్ KGF1, KGF2తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సమయంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ సలార్ను పట్టాలెక్కించారు. పాన్ ఇండియా నటుడనే ఉద్దేశంతో కాకుండా దేవా పాత్రను దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ను హీరోగా ఎంపిక చేశారు. అమాయకత్వంతో కూడుకున్న రోల్ అది. ముందుగా అనుకోకపోయినా చిత్రీకరణ సమయంలో ఈ సినిమాని 2 భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తోంది. KGF సలార్కు లింక్ ఉందని ప్రచార చిత్రాలు విడుదలైన సమయంలో పలువురు ఊహించారు. కానీ రెండిటికి ఎలాంటి సంబంధం ఉండదని దర్శకుడు స్పష్టం చేశారు. మరోవైపు ఇది ఉగ్రం రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. అది కాదని క్లారిటీ ఇచ్చారు. KGF హీరో యష్ అతిథిగా కనిపిస్తున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అది కూడా నిజం కాదు. ప్రభాస్ హీరోయిన్ శృతి హాసన్పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించాలనుకున్నారు. అయితే ఎమోషనల్గా సాగే కథలో అలాంటి పాట పెడితే కనెక్ట్ కాదనుకుని వదిలేశారు. ఇందులో ఆద్యగా కనిపించనున్నారు శృతి హాసన్. దేవాకు సమానమైన మరో పాత్ర వరదరాజ్ మన్నార్. ఈ రోల్ కోసం ముందు నుంచి మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ అని అనుకున్నారు దర్శకుడు. ఆయన లేకపోతే సలార్ లేదని ప్రశాంత్ చెప్పడం పృథ్వీరాజ్ నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జగపతి బాబు, ఈశ్వరీరావు, టీను ఆనంద్ వీరందరూ ప్రముఖ పాత్రలో నటించారు ఈ సినిమాలో. జనవరి 2021, 29వ తేదీన తెలంగాణలోని గోదావరి కన్లో షూటింగ్ ప్రారంభమైంది. తర్వాత హైదరాబాద్, మంగళూరు, వైజాగ్ పోర్ట్ ఈ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. 114 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసం సుమారు 20 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. మరో సన్నివేశంలో హీరో 1000 మందితో ఫైట్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. సినిమా బడ్జెట్ సుమారు 270 కోట్లు దాటిందట. అసభ్యత లేకపోయినా కొన్ని హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైం 2 గంటల 55 నిమిషాల 19 సెకండ్స్. KGFతో నరాచి ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ సలార్తో కాన్సర్ వరల్డ్ని పరిచయం చేస్తున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడమే ఈ సినిమా ప్రధాన అంశం. మరి దేవా, వరదరాజ్ మన్నార్ శత్రువులుగా మారడానికి కారణాలేమిటి? అసలు కాన్సర్ కథ ఏమిటో తెలియాలంటే మరికొన్ని గంటలు మనం వేచి చూడాల్సిందే. ఈ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి.